ఆ బాలికకు సమయము తక్కువ ఉన్నను అది మరచి తన సోదరిని తన పతిదేవుణ్ణి కలుపుటకు ప్రయత్నించుచున్నది. మరి మేము ఎందులో కీటులు చింతించుచున్నాము? రాను రాను మాకు మతి భ్రమించుచున్నది. ఉదయము ఈ మానవులు స్వరపరిచిన సంగీతమునకు నృత్యము చేయుచుండగా మా ప్రభువులు వారు వచ్చి అంతరాయము కలిగించితిరి. ఆ నృత్యమును ఇప్పుడు కొనసాగించదా ఎవరు అంతరాయము కలిగించరు. మంచి యోచన, నృత్యమును మొదలు పెట్టవలే. ప్రభు, తమరెప్పుడు విచ్చేసితిరి? తమరు కమాన్ బేబీ అని ఎవరో బేబీని పిలుస్తున్నారు కదా, అప్పుడే వచ్చి. నేను చెప్పితిని కదా ప్రభు, ఇతగాడు మీరు చెప్పిన కార్యమును మరచి భూలోకమున ఇలా విచిత్ర విన్యాసములు చేసేదడని. ప్రభు, తమరే కదా బాలిక వద్ద ఉండి ఒక కంట కనిపెట్టమన్నారు. నేను అటులోనే కనిపెట్టుచున్నాను. ఏవి కనిపెట్టుచున్నావు? ఇచ్చట ఆదమర్చి చిందులు వేయచు పైగా మాతో అసత్యములు చెప్పుచుంటివా? చిత్రగుప్తుల వారు, మీ పని ఏమి మమ్ములను వీక్షించుటయా లేక పాపుల పాపపుణ్యములను పరిశీలించి తెలుసుకొనుటయా? మా కార్యములేవో మాకు తెలియను, మీరు చెప్పనవసరం లేదు. యముండా, విచిత్రగుప్తుండా, మీరిటుల తగువులాడుచున్నారు గనుకనే ఆ బాలిక ఇంత దూరం వచ్చినది. మీరిరువురు ఎవరి పని వారు చేసి ఉండినచో విషయం ఇంత దూరం వచ్చి ఉండేది కాదు. నా కర్తవ్యమును నేను సక్రమముగానే నిర్వర్తించుచున్నాను ప్రభు. కానీ కొంతమంది పదవీ వ్యామోహముతో వారి కర్తవ్యమును వారు సరిగా నిర్వర్తించుటలేదు. ఏమిటి చిత్రగుప్తుల వారు విచిత్ర చెప్తున్నట్టు? తమరి దృష్టి మా సింహాసనం మీద పడి. ప్రభు, ఆ మాట పూర్తి చేసి నా విశ్వాసమును పరీక్షించకండి. మీతో నేను సమానుణ్ణి ఎప్పటికీ కాలేను. నేను ఆ బాలికకు సహాయము చేయుటకు గల కారణము వేరే ఉన్నది. ఆహా, వేరే ఉన్నదా? యమపురికి వెళ్ళిన పిమ్మట ఆ కారణము గురించి క్లుప్తముగా మాట్లాడేదము. విచిత్ర ప్రభు, మనమున్న ఈ చిత్రమైన పరిస్థితిని గురించి నారద మహర్షి కనిపెట్టి ముల్లోకములకు తెలియజేయును. అందువలన మనము జాగ్రత్తగా ఉండవలెను. పౌర్ణమి నాడు ఏ తప్పిదము జరగకుండా చూసుకునవలయను. ఆజ్ఞ ప్రభు. అప్పటి వరకు మీరు ఇలా చిత్ర విచిత్ర విన్యాసములు చేయకుండా ప్రభువులు వారు చెప్పినట్టు మీ కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వర్తించండి. ఆటూలనే. చిత్రగుప్త, మీరు పదండి. మనము మనసు విప్పి మాట్లాడుకోవలసినవి చాలా ఉన్నవి. ధూమ్ తథా. అమ్మయ్యా, పౌర్ణమి నాడు ఏ తప్పిదము జరగకుండా చూసుకునవలయను. పౌర్ణమి నాడు ఏమి జరుగునో ఏమో. చిత్ర డబ్బు కోసం ఎంత దూరమైనా వెళ్తుంది, ఏమైనా చేస్తుంది. మరి నన్ను మోసం చేసి నన్ను బ్లాక్మెయిల్ ఎందుకు చేయకూడదు? నాకు ఫోన్ చేసి బ్లాక్మెయిల్ చేస్తుంది. చిత్రనో కాదో కనిపెట్టాలి.
అప్పుడే దాన్ని ఏం చెయ్యాలో క్లారిటీ వస్తుంది. నన్ను వినోద్ని ఒక్కటవ్వకుండా మను ఖచ్చితంగా అడ్డుపడుతుంది. నా గురించి నిజం మొత్తం చెప్పేస్తుంది. అలా జరగకూడదు అంటే ముందు మనుకి మా గురించి పట్టించుకునే టైం ఉండకూడదు. ఎస్. హలో, ఏంటి మను, డబ్బులు ఇంకా పంపలేదు? చెప్పాను కదా టైం కావాలని. అయ్యో, నువ్వు అడిగితే ప్రాణమే ఇస్తాను. టైం ఇవ్వనా మను? నీకు కావాల్సినంత టైం తీసుకో. నేను అమర్కి కాల్ చేసి మనసులో ఉన్నది మొత్తం చెప్పేస్తా. రేయ్, నువ్వెవరో నాకు తెలియదు, కానీ నా కళ్ళ ముందు నువ్వు నిలబడిన రోజు నాతో ఎందుకు పెట్టుకున్నావా అని బాధపడతావు. సరే, చూద్దాం ఎవరు బాధపడతారో. రేపు నాకు 15 లక్షలు కావాలి. డబ్బు రెడీ చేసుకో. ఎక్కడివ్వాలో నేను కాల్ చేస్తాను. ఏయ్, 15 ఏంటి? నువ్వు అడిగింది 10 లక్షలే కదా. మనసు మార్చుకున్నాను మను. పొద్దున్నే ఫోన్ చేస్తాను, రెడీగా ఉండు. మను, కొడైకెనాల్లో నీకు చాలా ముఖ్యమైన ఫోన్ని రిపేర్ షాప్లో పోగొట్టుకున్నావు కదా, అది కూడా నా దగ్గరే ఉంది. కాబట్టి బుర్రవాడే పని పెట్టుకోకుండా బుద్ధిగా నేను చెప్పినట్టు విను. బాయ్. అయ్యో, హలో హలో. ఇప్పుడు టెన్షన్తో నీకు పిచ్చెక్కిపోతుంది మనం. ఇది నాకు ఫోన్ చేస్తుందేంటి? డౌట్ వచ్చేసిందా? వామ్మో, ఇది గానీ కనిపెడితే నా ప్రాణం తీసేస్తుంది. హలో, చెప్పు మను. ఎక్కడున్నావు? ఇంట్లో ఉన్నాను మను. ఏమైంది? ఏం లేదు, నాకు ఒకడు ఫోన్ చేసి బ్లాక్మెయిల్ చేస్తున్నాడని చెప్పాను కదా. చెప్పావు. వాడు ఫోన్ చేసి 10 లక్షలు ఇవ్వమని బెదిరిస్తున్నాడు. అమరేమో నా మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు. ఇప్పుడు నేను అంత డబ్బు తీసుకొని బయటకు వెళ్తే డౌట్ వచ్చేస్తుంది. రేపు వాడు చెప్పిన లొకేషన్లో వెళ్ళి డబ్బులు ఇస్తావా? పిచ్చి మొహంది. నాకు డబ్బులు ఇవ్వమని నాకే చెప్తుంది. పెద్ద తెలివైందనుకుంటుంది కానీ పెద్ద తింగర్ది. నేను ఒక్కదాన్నే వెళ్ళాలా? వాడు నన్ను ఏమైనా చేస్తే మనోహరి? ఏం చేయడు. వాడికి నా పరిస్థితి చెప్పి రిక్వెస్ట్ చేస్తాను. సరే మను, రిస్క్ అని తెలిసినా కూడా నీకోసం, కేవలం నీకోసం మాత్రమే నేను ఒప్పుకుంటున్నాను. పొద్దునే వచ్చి డబ్బు తీసుకెళ్తాను. సరే, అలాగే మను. బాయ్. 15 లక్షలు. ఈ రోజు 10 లక్షలు, రేపు 15 లక్షలు. హోసి చిత్ర, చూస్తుండగానే నువ్వు లక్షాధికారి అయిపోతున్నావే. దేవుడు నీ లైఫ్లో ఇంత అదృష్టం రాసి పెట్టాడు కాబట్టి ఎన్ని రోజులు కష్టాలు పడ్డావు. చిత్ర రేపటితో బ్లాక్మెయిల్ చేస్తుంది. నువ్వో కాదో క్లారిటీ వచ్చేస్తుంది. నువ్వే అని తెలియాలి. నీ కథకి ఫుల్ స్టాప్ పెట్టేస్తాను.
మిస్సమ్మా, నిన్నటి నుంచి నువ్వు రూమ్ లో ఉన్నావని చెప్పి మా సార్ మిమ్మల్ని బయటకు తీసుకురమ్మని వీల్ చైర్ పంపించారు. మీ సార్ ఎక్కడ? ఫోన్ మాట్లాడుతున్నారు. రమ్మను. ఫోన్ కట్ చేసి వెంటనే రమ్మను. ఆ? అసలు ఏమనుకుంటున్నారా మనిషి? ఓ, ఏమైంది మిస్సమ్మా? ఎందుకు పొద్దు పొద్దున్న అంత ఫ్రస్ట్రేట్ అవుతున్నావు? నీ సమస్య అంటే చెప్పు నాకు ముందు. సమస్య? సమస్య ఏంటా? ఓ, ఆగు మిస్సమ్మా. అమ్మో, నీ కాలు కూలు. అసలేంటో చెప్పు. నిన్న అందరి ముందు ఆయన నా భార్యని నేనే చూసుకుంటా, ఓ, ఆ, 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 నాకు బాధ కాదు బాధ్యత అని భారీ 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 డైలాగులు చెప్పారు. ఓ, నేను వినలేదు కానీ సార్ అన్నారని మిగిలిన వాళ్ళు చెప్పారు. మరి మరి చూసుకోవడం అంటే ఇదేనా? వీల్ చైర్ ఇచ్చి పంపించడమేనా? ఆ? మరి ఎలా చూసుకోవాలి? లోపలికొచ్చి నన్ను ఎత్తుకొని ఆ, ప్రేమగా బయటికి తీసుకెళ్ళాలి. ఓ, ఓ, ఓ. మా సారు నిన్ను ఎత్తుకొని, ఆహా, అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ. కాదు కాదు కాదు, ప్రేమగా ఎత్తుకొని మరీ తీసుకెళ్ళాలా? కలలు కానాలి కానీ పగటి పూట కలలు కనకూడదు. ఆపు. నేను కన్న కల నీ కళ్ళ ముందుకొచ్చేలా చేస్తా. చూస్తూ చూస్తూ ఉండు. నీ పిచ్చి గాని ఈ వీల్ చైర్ ఉండగా మా సార్ ఎందుకని ఎత్తుకొని వెళ్తారు? బా బలి గుర్తు చేసావు. ఆ? నేను గుర్తు చేశాను. అబ్బో, ఓ, 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 చిన్నగా చిన్నగా. ఆ, ఓ, 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 అమ్మో, ఓ, ఆ, ఆ. ఏంటి మిస్ అమ్మా ఎంత పని చేశావు? రాథోడ్, సార్ పిలుస్తున్నాడు. ఓ, ఓ, అమ్మో మహానటి. అమ్మో, నేనేదో ఒకటి చెయ్యాలి. అబ్బా కలిపి. రాథోడ్, ఏంటి రాథోడ్, మిస్ అమ్మని బయటికి తీసుకురాలేదు? అంటే వీల్ చైర్ పాడైపోయింది సార్. పాడైపోయిందా? కొత్తదే కదా, అలా ఎలా పాడైపోయింది? డిఫెక్టివ్ పీస్ అనుకుంటా. ఈ 4 గోడల మధ్య ఉండి బాగా బోర్ కొట్టేసింది. కాసేపు లాన్లో కూర్చుంటే ఫ్రీ అవ్వచ్చు అనుకున్నా. ఇప్పుడు ఆ ఛాన్స్ కూడా లేకుండా పోయింది. అమ్మ మిస్ అమ్మా, మిమ్మల్ని సార్ని ఎలా కలపాలని మేము బుర్రలు బద్దలు కొట్టుకుంటుంటే ఒక్క సెకండ్లో ప్లాన్ చేసి దాన్ని ఎగ్జిక్యూట్ కూడా చేసేస్తున్నావా? సర్లే రాథోడ్, నాకు లాన్లో కూర్చొని కాఫీ తాగే అదృష్టం లేదనుకుంటా. ఆ కాఫీ ఏదో ఇక్కడికే తీసుకొనిరా. మిస్ అమ్మా, అమ్మా, అలాగే మిస్ అమ్మా, అలాగే. పాపం నిన్ను చూస్తుంటే చాలా బాధగా ఉంది. ఒక్క కాఫీ కూడా నువ్వు అనుకున్నట్టు తాగలేకపోతున్నావు. నేను వెళ్ళి కాఫీ తీసుకొని వస్తాను. వెళ్తున్నాను మిస్ అమ్మ, వెళ్తున్నా, నేను వెళ్తున్నా. రాథోడ్, ఆగు.
నీ దుంపదేదో అంత తొందరే. ఛ! నిన్న దీని ప్రాణం తీయకుండా చాలా పెద్ద తప్పు చేశాను. థ్యాంక్స్ అండి. మీరు కూడా కూర్చోండి. మనోహరి గారు, చెప్పడం మర్చిపోయాను. సారీ అండి. మిస్సమ్మా, మనోహర్కి ఎందుకు సారీ చెప్తున్నా? ఎందుకేంటండి, ఇవాళ మనోహరి గారిని నలుగురు 4 మాటలు అంటున్నారంటే దానికి కారణం నేనే కదా. నన్ను ఎవరేమన్నారు? ఆయనతో అవ్వాల్సిన నీ పెళ్ళి పీటల మీదనే ఆగిపోవడానికి కారణం నేనే అని మీరు నా మీద పగ పెంచుకున్నారు అంటున్నారు. నా అడ్డు ఎలా అయినా తొలగించి మళ్ళీ ఆయన్ని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నావని అంటున్నారు. అందుకే ఏ సంబంధం వచ్చినా పెళ్లి చేసుకోవట్లేదని, ఇంకా ఈ ఇంట్లోనే ఉంటున్నావు అని అంటున్నారు. ఏం మాట్లాడుతున్నావు? నేనేం అలా అనుకోవడం లేదు. అరే, నాకు తెలీదా మనోహరి గారు మీరలా అనుకోరు అని? కానీ నలుగురు అంటున్నారు అని అంటున్నాను. అంటే వాళ్ళకి మీ గురించి పూర్తిగా తెలియదు కదా. ఇందాక కరుణతో మాట్లాడుతుంటే మీరు కావాలని నన్ను కింద పడేశారేమో అని తనకి డౌట్గా ఉందని చెప్పింది. నేను పడేయడం ఏంటి అమర్? బాగిపడ్డప్పుడు నేను అసలు లేను కూడా లేను. మనోహరి గారు, నేను కరుణకి చెప్పానులే నేను కింద పడటానికి మనోహరి గారికి ఏ సంబంధం లేదు అని. కరుణ అంటే నా ఫ్రెండ్ కాబట్టి చెప్పగలిగా. ఇలా మీ గురించి తప్పుగా అనుకునే అందరికీ నేను చెప్పలేను కదా మనోహరి గారు. నా వల్ల ఇన్ని మాటలు పడాల్సి వస్తుంది కదా, అందుకే మీకు సారీ చెప్తున్నా. అదే మీకు పెళ్ళయి ఒక ఇంటి కోడలు అయ్యుంటే మీరు ఇన్ని మాటలు పడాల్సి వచ్చేది కాదు.
ఏమంటారండి? అవును బాగి, కరెక్ట్గా చెప్పావు. అమ్మ వాళ్ళు మనుకి సంబంధం చూస్తామని చెప్పారు. ఇప్పుడే వెళ్ళి ఆ విషయం ఎంతవరకు వచ్చిందో కనుక్కుంటా. అమర్, పర్లేదు అమర్. ఎవరు ఎలా అనుకున్నా నాకేం బాధ లేదు. అమర్ అమర్ అమర్, హే, నిజం చెప్పు. ఎవరు అలా అనలేదు కదా? నువ్వే కావాలని అన్నావు కదా? ఏంటి మను, నీకింకా డౌట్గానే ఉందా? చ, నీకు ఈ పాటికి క్లారిటీ వచ్చేసిందనుకున్నానే. బాగా స్లో అయిపోయావు మను, చాలా డిసప్పాయింట్ చేశావు.